దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధిలోకి ఈరోజు ఆయన యొక్క అనుదిన ఆత్మీయ వాక్కును మనం చదివి ధ్యానం చేసుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడు. సందేహంతో అడుగుతున్నావా? ఈరోజు చాలామంది దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తారు, దేవునికి మొరపెట్టేవారు చాలామంది ఉన్నారు. వారి అవసరాలను బట్టి, వారి సమస్యలను బట్టి, వారి కష్టాలను బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి దేవుని ఎదుట ప్రార్థన చేసి అడిగేవారు చాలామంది. అయితే వాక్యం ఏమని చెబుతుంది, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, దేవుని అడిగే ప్రతి ఒక్కరు కూడా ఎలా అడగాలి అంటే, సందేహంతో దేవుని మనం అడగకూడదు అని వాక్యం సెలవిస్తుంది మనకు. సందేహంతో, డౌట్తో చాలామంది దేవునికి ప్రార్థన చేస్తారు, అడుగుతారు. చాలామంది అంటే ప్రార్థన అయితే చేస్తారు కానీ వాళ్ళకి డౌట్ అన్నమాట, ఒక ప్రశ్న. అంటే నేను చేసిన ప్రార్థన, నేను అడిగితే, దేవునికి మొరపెడితే, ప్రార్థన చేస్తే అది జరిగిద్దో జరగదో, అవుతుందో అవదో, దేవుడు చేస్తాడో చేయడో, ఇలాంటి ఉద్దేశం చాలామందిలో ఉంటుంది. ప్రార్థన అయితే చేస్తారు కానీ వాళ్ళకి దాని మీద ఒక డౌట్ అన్నమాట, సందేహం. అదే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడేది. ఈరోజు నీవు కూడా ప్రార్థించే వ్యక్తి అయితే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీలో ఒక సందేహం, ఒక డౌట్ అనేది నీలోకి వస్తుందేమో. ఏమని? నేను చేస్తున్నాను కానీ దేవుడు విన్నాడో లేదో, ఆ జవాబు వస్తుందో రాదో, దేవుడు జరిగిస్తాడో జరిగించడో అనేక సందేహం కనుక నీలో ఉంచుకుని ప్రార్థన చేయకూడదంట, దేవుని అడగకూడదు. నువ్వు అడిగితే ఎలా అడగాలి అంటే, దేవుణ్ణి నేను అడిగేది, నేను చేసే ప్రార్థన నిశ్చయముగా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, జరిగిస్తాడు అని పరిపూర్ణమైన మనసుతో, పూర్ణ మనసుతో నమ్మి విశ్వసించి దేవుణ్ణి అడగాలంట. అంతేగాని సందేహముతో ఎంత మాత్రము మనం దేవుణ్ణి అడగకూడదు. ఎందుకంటే నువ్వు అడిగేటువంటి వ్యక్తి, అడిగేటువంటి వాడు మనిషి కాదు, నరుడు కాదు, మానవుడు కాదు, దైవత్వం కలిగిన వాడైన, సర్వశక్తిమంతుడైన, ఉన్నతమైన దేవుడైన, మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన, సర్వ సృష్టిని కలిగి చేసినవాడు. అలాంటి దేవుని నువ్వు అడిగేటప్పుడు ఎందుకు సందేహపడాలి? నీకెందుకు అసలు డౌట్ రావాలి? కొన్ని మనిషిని అడుగుతున్నావంటే నువ్వు డౌట్ పడవచ్చు, సందేహపడవచ్చు. నువ్వు అడిగేది దేవుణ్ణి గనక నువ్వు అడిగేది ప్రతిదీ కూడా సందేహపడకుండా, డౌట్ పడకుండా, ఆలోచించకుండా పరిపూర్ణంగా దేవుని నమ్మి విశ్వసించి నువ్వు దేవుని అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు అని ఆయనే ఆయన వాక్యం వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా నువ్వు చాలామంది చేసే ప్రార్థనలవే అడుగుతారు కానీ పొందుకోలేరు. కారణం వారిలో ఉన్న సందేహమే కారణం అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు, ఆలోచించరు కూడా. ఎందుకు నేను ప్రార్థన చేసినా పొందుకోలేదు, ప్రార్థన చేసినా నాకు అనుగ్రహించబడలేదంటే నీలో సందేహం, డౌట్ అనేది నీలో ఉంది కనుక. అది ఎప్పుడైతే మనలో పని చేస్తుందో దేవుని కార్యం జరగదు. అందుకే దేవుని సన్నిధిట మనలో ఎటువంటి సందేహము లేకుండా, డౌట్ అనేది మనలో పెట్టుకోకుండా దేవుణ్ణి అడిగితే నిశ్చయముగా దేవుడు దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఆ కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు, దేవుడు చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుని అడిగే నీవు ఇప్పటి వరకు కూడా ఒక డౌట్ పెట్టుకుని, సందేహం పెట్టుకుని దేవుని అడిగవేమో, దాన్ని తొలగించుకుని తీసేసుకుని నువ్వు దేవుని అడిగే ప్రతి క్షణంలో కూడా పరిపూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అదే దేవుడు మీరు ఏది నన్ను అడిగినా అది పొందుకుని ఉన్నామని నమ్మండి అన్నాడు దేవుడు. అంటే మనం అడిగేది దేవుడు నాకు ఇచ్చేశాడు అని నమ్మి అంతలా అడగాలంట దేవుణ్ణి. అలాంటి హృదయంతో అడిగినప్పుడే అలాంటి వారికే దేవుడు నిశ్చయముగా వారు అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు, సహాయం చేస్తాడు, కార్యాన్ని కూడా దేవుడు జరిగిస్తాడు. వారు దాన్ని పొందుకుంటారు, వారి జీవితంలో అనుభవిస్తారు. కనుక ఒకవేళ వాళ్ళ పొందుకోలేకపోవడానికి, అనుభవించలేకపోవడానికి కారణం ఒకటే, నీలో ఉన్న సందేహం. కనుక దేవుణ్ణి అడిగేటప్పుడు ఎటువంటి సందేహం పడకుండా దేవుని అడిగి ఆ గొప్ప మనస్సు, విశ్వాసం, హృదయం దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నిన్ను అడుగుతున్నాము కానీ పొందుకోలేకపోతున్నాం. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు. కారణం, ఒకవేళ మాలో ఉన్న సందేహమేమో, మాలో ఉన్న ఆ డౌట్ ఏనేమో, దయచేసి ఆ మనస్సుని, ఆ హృదయాన్ని ప్రభు నీవే మాలో తొలగించి తీసివేసి, నిన్ను అడిగే ప్రతి ఒక్కరికి ఎటువంటి సందేహం లేకుండా అడిగే గొప్ప విశ్వాసాన్ని పుట్టించమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.